వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. వివాదాలతో నిండిన గాజా ప్రాంతం మళ్లీ యుద్ధభూమిగా మారిపోయింది. తరచూ బాంబుల మోత, ఆకాశంలో బాంబుల అగ్నిగోళాలు తారాజువ్వల్లా మండిపోతున్నాయి. భూమి కంపించిపోయింది. ప్రపంచం మౌనంగా చూస్తోంది. కానీ మాట్లాడే ధైర్యం మాత్రం మానేసింది. ఇది యుద్ధం కాదు, ఇది మానవతా మౌనం. ప్రతి బాంబు మానవ విలువల మీదే పడుతోంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం 400 రోజులు దాటింది. ప్రతిరోజు కొత్త సంఖ్యలు, కొత్త మరణాలు, పొగలు కమ్ముకున్న ఆకాశం, ధూళితో నిండిన భూమి. అక్కడ ఒక్క ప్రశ్న మాత్రమే మిగిలింది. ఇంకెన్నాళ్ళు? ప్రజల రక్తంతో రాసిన మౌనం, మానవత్వానికే మచ్చ. ప్రపంచ రాజకీయ మేధావులకు, పాలకులకు పెద్ద సవాల్. గాజా భూమి యుద్ధ మైదానంగా మారింది. ప్రజలకు నీరు, ఆహారం లేని వేదన పెరిగింది. చివరకు పాఠశాలలు, ఆసుపత్రులు సైతం యుద్ధపు బారిన పడ్డాయి. ఐక్యరాజ్యసమితి తాజా లెక్కలు చెబుతున్నాయి. మరణాలు 31,200కు పైగానే. వాటిలో 14,000 మంది పిల్లలు, గాయపడిన వారు 72,000 మంది, ఇళ్లు లేని ప్రజలు 9 లక్షల మంది. గాజా భూభాగంలో 62% మట్టిలో కలిసిపోయింది. ఫర్జా జీవితం అనేక మానవ కష్టాలతో నిండిపోయింది. ఇది యుద్ధం కాదు, ఇది జనరహిత చరిత్ర. బాంబుల వర్షం ఆగడం లేదు, కానీ గాజా ప్రజల ఆశ మాత్రం ఆగిపోయింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం దాడులను ఆత్మరక్షణ అని చెబుతోంది. హమాస్ తమ చర్యలను ప్రతిఘటనగా చూపించడానికి ప్రయత్నిస్తున్నా మధ్యలో నిరపరాధ ప్రజలనే రక్తపాతంలో ముంచేశారు. రాజకీయ లెక్కల మధ్య మానవ జీవితాలు బుక్కిపాలు అయ్యాయి. అగ్రరాజ్య నాయకులు ఈ దుస్థితిని తమ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. బెంజమిన్ నెహత్యూన్ లాంటి నాయకులు హార్డ్లైన్ రాజకీయాలలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు ఈ యుద్ధాన్ని ఉపయోగించుకుంటున్నారు. అగ్రరాజ్యంతో సమావేశాలు జరుగుతున్నాయి, కానీ చర్యలు లేవు. ప్రపంచం తీర్పు చెబుతోంది, కానీ గాజా తల్లులు మాత్రం తమ పిల్లల కోసం సమాధులు తవ్వుతున్నారు. గాజా యుద్ధం కేవలం మధ్యప్రాచ్యానికే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గాయాలు మిగిల్చింది. గాజా పోర్టులు మూసుకుపోవడంతో చమురు సరఫరా దెబ్బతినింది. బ్రెంట్ క్రూజ్ ధర $102 దాటింది. సౌదీ, ఈజిప్టు, జోర్దాన్ వంటి దేశాలు శరణార్థుల తలనొప్పులతో ఆర్థికంగా నలిగిపోతున్నాయి. ఒక్కో బాంబు పడగానే మార్కెట్లు ఊగిపోతున్నాయి, కానీ మనసులు మాత్రం కదలడం మానేశాయి. గాజాలో మృతులు పెరిగినా యుద్ధం ఆగడం లేదు. రాజకీయ లెక్కలు మానవతా విలువల కన్నా పెద్దవైపోయాయి. నీరు లేదు, ఆహారం లేదు, బతుకుతామన్న ఆశ లేదు. చీకటి పడితే తిరిగి సూర్యోదయం ఉంటుందనే నమ్మకం కూడా లేదు. యూనిసెఫ్ లెక్కల ప్రకారం గాజాలో 9లో 8 మంది పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు. హాస్పిటల్స్ బాంబుల కింద ధ్వంసమయ్యాయి. స్కూల్స్ శవాలు గుడారాలయ్యాయి. ప్రపంచ ప్రజలు సోషల్ మీడియాలో గాజా వీడియోలు చూస్తున్నారు, కంటతడి పెడుతున్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం మూగగా ఉన్నాయి. ఇజ్రాయెల్ లక్ష్యం హమాస్ నిర్మూలనం అంటోంది, కానీ ప్రతి బాంబు తర్వాత కొత్త హమాస్ పుడుతోంది. ఎందుకంటే ప్రతి అన్యాయం కొత్త ఆగ్రహానికి బీజం వేస్తుంది. అన్యాయమే ఆయుధమవుతుంది, ఆగ్రహమే ప్రతీకారం అవుతుంది. నేడు గాజా కూలిపోయింది, రేపు లెబనాన్, యెమెన్, సిరియా అదే మంట. గాజాలో పేరిన బాంబులు ప్రపంచ మౌనాన్ని చీలుస్తున్నాయి. ప్రపంచ నాయకులు యుద్ధం గెలుస్తున్నారు, కానీ మానవతా విలువలు ఓడిపోతున్నాయి. గాజాలో శబ్దం బాంబులదే, కానీ ప్రతిధ్వని మన మనసులోనే ఉంది. మాటలెక్కువ, చర్యలు తక్కువ. ఈ మానవ విలాపం ప్రపంచం ముందు నిలదీయవలసిన బాధ్యత ఉంది. మనిషి కోసం ఐక్యత పెంచి శాంతి మార్గం వెతకాలి. ఇది కేవలం గాజా కథ కాదు, మానవత్వం మీద ఒక పాఠం. ప్రపంచం శాంతిని వాగ్దానం చేస్తోంది, కానీ ఇస్తున్నది మాత్రం మౌనం మాత్రమే. ఇది యుద్ధ విజయం కాదు, మానవతా పరాజయం.